ఎప్పుడైనా గమనించారా ఒక ఆలోచన ఎలా ప్రయాణిస్తుందో? అంటే ఒక పుస్తకంలో ఉన్న కొన్ని మాటలు ఉన్నట్టుండి వేరే భాషలో ఒక వీడియోగా ఎలా మారిపోతాయో భలే ఉంటుంది కదా. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్రయాణాన్ని చూడబోతున్నాం. మానవీయ విద్యుత్కే చమత్కార్ అనే ఒక అద్భుతమైన ఆలోచన తన హద్దులు దాటి ఒక సరికొత్త గొంతుగా ఎలా మారిందో తెలుసుకుందాం. అవును, ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా లోతైనది. ఒక ఐడియా ఉంది, దాని ఆత్మ అంటే దాని సారాంశం అస్సలు దెబ్బతినకుండా పూర్తిగా కొత్తవాళ్లకి ఎలా చేరుతుంది. సరే పదండి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ లోపలికి వెళ్ళి అసలేం జరిగిందో చూద్దాం. ఏదైనా సరే, ఒక గొప్ప ప్రయాణం మొదలవ్వాలంటే దానికొక స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. కరెక్టే కదా. మన ఈ మార్పు ప్రయాణం కూడా ఒక మూలంతోనే మొదలయింది. ఇంతకీ ఏంటా మూలం చూద్దాం రండి. ఓకే, సో ఈ మొత్తం ప్రాజెక్ట్కి బేస్ పునాది ఏంటంటే మానవీయ విద్యుత్కే చమత్కార్ అనే ఒక హిందీ పుస్తకం అన్నమాట. అందులో ఉన్న కొన్ని సూత్రాలు, అంటే కొన్ని లోతైన ఐడియాస్, అవే ఈ మొత్తం ప్రయాణానికి ఒక దారి చూపించాయి. ఇక్కడే అసలైన ఛాలెంజ్ ఉంది. చూడండి, ఒకవైపు అక్షరాల్లో ఉన్న హిందీ పుస్తకం, మరోవైపు కళ్లకు కనిపించే ఒక తెలుగు వీడియో. దీన్ని జస్ట్ ట్రాన్స్లేషన్ అనలేం, ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక కంప్లీట్ రీక్రియేషన్, అంటే సంపూర్ణ పునఃసృష్టి. మరి ఇంత పెద్ద మార్పును ఎవరు చేపట్టారు? దాని వెనుక ఎవరున్నారు? ఆ ప్రాజెక్ట్ పేరే విచార్ క్రాంతి దర్శన్. ఆ పేర్లోనే ఒక కొత్త విజన్ ఉంది. ఆ విజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. విచార్ క్రాంతి దర్శన్ అంటే ఆలోచనా విప్లవ దర్శనం. పేర్లోనే ఉంది గదా, ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఈ ప్రాజెక్ట్ మెయిన్ గోల్ ఒక్కటే, ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ లోతైన ఆలోచనలను ఒక కొత్త మీడియం అంటే వీడియో ద్వారా తెలుగు మాట్లాడే వాళ్లందరికీ చేరవేయడం. అయితే ఈ క్రియేటివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో అనుకోకుండా అలా జరిగిపోలేదు, అస్సలు లేదు. దీని వెనక ఒక పక్కా ప్లాన్, ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఏంటా బ్లూ ప్రింట్? దానిలో ఏమేం సూచనలున్నాయో డీకోడ్ చేద్దాం పదండి. ఓకే, ఈ బ్లూ ప్రింట్లో టార్గెట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. మెయిన్ టాస్క్ ఏంటంటే వీడియోని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ కొత్తగా రీజనరేట్ చెయ్యాలి. లాంగ్వేజ్ టార్గెట్ తెలుగు. మరి కంటెంట్ విషయంలో రూల్ ఏంటంటే స్క్రిప్ట్ని తెలుగులోకి మార్చాలి, ఒరిజినల్ ఫీల్ అస్సలు పోకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం టైం లిమిట్. ఎంత అనుకుంటున్నారు? కేవలం 90 సెకండ్లు. అవును, 90 సెకండ్లు మాత్రమే. అంటే ఫైనల్గా వచ్చే వీడియో చాలా షార్ప్గా ఉండాలి, కానీ అదే సమయంలో చాలా పవర్ఫుల్గా ఉండాలన్నమాట. సరే, కంటెంటు తెలుగులోకి మారుతోంది, కానీ బ్రాండింగ్ సంగతేంటి? అక్కడ కూడా ఒక క్లియర్ రూల్ ఉంది. ప్రాజెక్ట్ ఐడెంటిటీ మారకూడదు. అందుకే ఛానల్ పేరు మాత్రం విచార్ క్రాంతి దర్శన్ అనే ఉండాలి. అదొక కండిషన్. అయితే ఇప్పటిదాకా మనం ప్లాన్ గురించి, బ్లూ ప్రింట్ గురించి మాట్లాడుకున్నాం. మరి యాక్షన్లోకొస్తే, అంటే పేజ్ మీదున్న అక్షరాలు స్క్రీన్ మీద వీడియోగా మారే ప్రాసెస్ ఎలా జరిగిందో ఆ స్టెప్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఈ మొత్తం ప్రాసెస్నే సింపుల్గా 3 స్టెప్స్లో చూడొచ్చు. స్టెప్ 1 అసలు సోర్స్, అంటే ఆ పుస్తకం నుండి సూత్రాల్ని తీసుకోవడం. స్టెప్ 2 ఆ స్క్రిప్ట్ని తెలుగులోకి మార్చడం. ఇక ఫైనల్ స్టెప్ ఆ తెలుగు స్క్రిప్ట్తో వీడియోని మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయడం. చాలా లాజికల్గా, సిస్టమాటిక్గా ఉంది గదా ఈ ఫ్లో. సరే, ఈ ప్రాసెస్ అంతా బాగుంది, కానీ అసలిదంతా ఎందుకు? ఈ మొత్తం ప్రక్రియ వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? దాని ప్రాముఖ్యత ఏంటి? కొంచెం పెద్దగా ఆలోచిద్దాం రండి. సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి ప్రాజెక్టులు వెనుకున్న అసలు కారణం ఒకటే, భాష అనే అడ్డంకిని తొలగించడం. ఒక మంచి ఆలోచన, అది ఏ భాషలో ఉన్నా సరే అందరికీ చేరాలి. ఇది వేర్వేరు కల్చర్స్ మధ్య నాలెడ్జ్ని పంచుకోవడానికి కట్టిన ఒక బ్రిడ్జ్ లాంటిదన్నమాట. వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన. ఈరోజు మనం ఇంత కనెక్టెడ్ వరల్డ్లో ఉన్నాం. మరి ఇలాంటి ప్రపంచంలో ఏ ఆలోచన తన భాషా సరిహద్దును దాటి అందరికీ చేరాలని మనకనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి. ఒక మంచి ఐడియాని వ్యాప్తి చేయడంలో ట్రాన్స్లేషన్ ఎంత పవర్ఫుల్ టూలో కదా.